ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నట్టు కనపడుతోంది. మామూలు మలుపులు కావు. ఒక పార్టీ ఉంటుందా పోతుందా అనే చర్చ దాకా వెళ్ళిపోతున్నాయి పరిణామాలు. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది అనేది తాజా పరిణామాల పరమార్థం. అదేంటి అంటే ఆయనని కేసులు చుట్టుముడుతున్నాయి. చాలా కేసులు, ఒకటి కాదు. మనకు తెలిసినవి కొన్నే, మనకు తెలియనివి చాలా ఉన్నాయి. చాప కింద నీరులాగా కొన్ని మూసుకొస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అనో, లేకపోతే వివేక హత్య కేసు అనో, లేకపోతే పాత సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఇవి మాత్రమే బయటకు కనపడుతున్నాయి. కానీ కనిపించనివి చాలా ఉన్నాయి. అవి ఇప్పుడప్పుడే తెలియదు. అయితే వీటన్నిటికీ సంబంధించి ఆయనకు బాగా తెలుసు ఏమేం జరుగుతుంది, ఏంటి, ఎలాంటి కేసులు వస్తున్నాయి, తను ఎన్నాళ్ళు బయట ఉంటాడు, పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది అతనికి బాగా తెలుసు. గొప్ప విషయం ఏంటంటే మనిషి బయటికి కనిపించడు, చాలా గంభీరంగానే బెంకంగానే ఉంటాడు. లోపల ఏముంటుందో తెలియదు. అదేదో సినిమాలో శృతి హాసన్ లాగా తెలియదు. కానీ పైకి మాత్రం ఇంత ధైర్యంగా ఉన్నాడు మనిషి అని అనిపిస్తుంది, నో డౌట్. ఆ విషయంలో మెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని. సరే, అది ఒక విషయం. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రెండు ఫ్యాక్టర్స్ మనకు కనపడుతున్నాయి. ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఎందుకున్నాడు అనే దాని మీద, అసెంబ్లీకి వెళ్తే ఈ ఆయన మీద ఉన్న ఈ ఆరోపణలు, ఈ స్కాములు, ఈ కేసులు, ఇలాంటి వాటితో అధికార పక్షం దాడికి దిగుతుంది. తను ఏది మాట్లాడినా కుంభకోణాల బయట మీదకే వెళ్తుంది అధికార పక్షం. సహజం రాజకీయంగా. ఆ దాడిని తట్టుకోవడం కష్టం హౌస్లో. అలాగని వాకౌట్ చేస్తేనేమో ఆరోపణలు చేసేసరికి పారిపోయాడు అంటారు. అలాగని అందులో కూర్చుంటేనేమో అవి భరిస్తూ కూర్చోవాలి. ఒక విషయం కరెక్టే, ఆయనకు ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి 10 నిమిషాలు ఇస్తారు, 20 నిమిషాలు ఇస్తారు. మిగతా టైం అంతా అధికార పక్షం ఉంటుంది కదా. సో ఆ భయంతో ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నిరసన కాదు, బహిష్కరణ కాదు, తప్పించుకు తిరుగుతున్నాడు అనేది ఒకటి క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇక ఆయన వెళ్లకుండా పోనీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు పంపుదామా అంటే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. వాళ్ళు ఏదైనా మాట్లాడిపోయినా ముందు మీ నాయకుడు రమ్మనండి అయ్యా అంటారు. లేకపోతే మీ నాయకుడు పలానా దాంట్లో అంత దోచుకున్నాడు, ఇందులో ఎంత దోచుకున్నాడు, మీ వాడు చెప్పిన పాయింటే కదా, డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో, సంథింగ్ ఏదో ఉంది కదా, ఇలాంటివన్నీ చేసాడు, ముందు మీ వాడిని బట్టురండి అంటారు. అందుకని ఆ 10 మందిని వెళ్ళనివ్వడం లేదు, ఒక పాయింట్. రెండోది కూడా, అసలు వెళ్ళిన 10 మంది సమావేశాలు ముగిసేలోపు సగం మంది వెళ్ళిపోతే, పార్టీ మారిస్తే మెజారిటీ 11 మందిలో సగం అంటే 5.5, పోనీ 6, లేకపోతే 7 కనుక మారారనుకోండి, అసలు వైసీపీ శాసనసభ పక్షమే ఉండదు, ఇంకా జీరో. అధికారికంగా పార్టీ లేచిపోద్ది. సో అదొక భయం ఉండింది. అందుకని వాళ్ళని వెళ్ళనివ్వడు, ఆయన వెళ్ళడు, వాళ్ళని వెళ్ళనివ్వడు. చంద్రబాబు నాయుడు గారేమో నిద్రపోడు, నిద్ర పోనివ్వడు, ఈయనేమో వెళ్ళనివ్వడు. సో ఇదనమాట. సో అది ఒకటి అసెంబ్లీకి వెళ్ళకపోవడం గల కారణం గురించి. రెండవది లేటెస్ట్ న్యూస్, ఇవాళ మా ఆంధ్రజ్యోతి పత్రిక బ్రేక్ చేసిన న్యూస్ ఏంటంటే, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పగ్గాలు చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆల్రెడీ మొదలెట్టేశారు పార్టీ బాధ్యతలు తీసుకోవడం, అనధికారికంగా మొదలెట్టారు. నాయకులతో మాట్లాడడం, తనే స్వయంగా ఫోన్లో మాట్లాడడం, కొంత దిగువ శ్రేణి నాయకులతో అయితే డైరెక్ట్గా మాట్లాడకుండా వేరే వాళ్ళతో చెప్పించడం, పరిణామాలు ఏం జరుగుతున్నాయని తెలుసుకోవడం, పార్టీ పరిణామాలు కానీ, లేకపోతే అసెంబ్లీలో ఏం జరుగుతోందని కానీ, ఇంకా జనంలో ఏం జరుగుతోంది, పార్టీ నాయకులు ఎవరెవరు చేజారిపోతున్నారు. ఎందుకంటే నిన్న 3 ఎమ్మెల్సీలు పోయారు కదా, నిన్న మొన్న. ఇంకా చాలామంది వెళ్ళిపోతారు అంటున్నారు. ఆల్రెడీ ఆ 4-5 ఎమ్మెల్యేలు కూడా టాక్స్ జరుగుతున్నాయనే వినికిడి ఉంది. ఒకళ్ళో ఇద్దరు బీజేపీకి, ఇంకొక ఇద్దరు జనసేనకి మాట్లాడుకుంటున్నారు అనేది ఒకటి వినపడుతోంది. కౌన్సిల్లో కూడా కీలక నేత ఒక ఆయనతో పాటు ఇంకొక 6 ఎమ్మెల్సీలు
బీజేపీతోనూ జనసేనతో టచ్లో ఉన్నారని ఇటువంటి వార్తలే వస్తున్నాయి. సో వీటిని ఎలాగా మేనేజ్ చేయాలి, తర్వాత పార్టీకి సంబంధించిన వ్యవహారాలు పూర్తిగా ఎలా తీసుకోవాలి, ఒకవేళ ఇప్పుడు కనుక అందరూ భావిస్తున్నట్టుగా ఈ కేసులో లిక్కర్ స్కామ్ అయినా ఇంకో స్కామ్, లిక్కర్ స్కామ్ చాలా దగ్గరికి వచ్చింది. మనం గమనిస్తే అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక రకంగా ఆత్మలాగా ఉండే సునీల్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. అనిల్ రెడ్డిని వాళ్ళు సోదాలు చేసి పట్టుకున్నారు కదా, కేసు ఇదైంది కదా, వాళ్ళ తమ్ముడు. అంటే కుటుంబం దాకా వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఆయనే అనేది చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంకా 2-3 కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆ పరిస్థితి వస్తే పార్టీ అనాథ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి భాషలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాథ అయిపోతుంది. ఎందుకంటే ఆయనే అనేవాడు అందరినీ, నా ఫోటోలు పెట్టుకుని గెలిచారు మీరని. మరి ఆయన ఫోటో లేకపోతే ఎట్లా? అనాథ అయిపోతుంది అనేది ఇప్పుడు పార్టీలో ఒక అంతర్మదనం మొదలైంది. వైసీపీ టాప్ టు బాటం ర్యాంక్ అండ్ ఫైల్ భయపడుతోంది. ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి వెళ్తే నాయకత్వం ఉండదు, అలాగే జైలుకి వెళ్ళిన తర్వాత మీ వాడు సారా కుంభకోణంలో జైలుకి వెళ్ళాడు అంటారు. లిక్కర్ స్కామ్లో వెళ్ళినోడికి సింపతి రాదు, అది మనం ప్రూవ్ అయింది ఆల్రెడీ. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ప్రూవ్ అయింది, మనీష్ సిసోడియా విషయంలో ప్రూవ్ అయింది, కల్వకుంట్ల కవిత విషయంలో ప్రూవ్ అయింది, నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్ సీఎం కొడుకు విషయంలో ప్రూవ్ అయింది, చాలామంది విషయాల్లో ప్రూవ్ అయినాయి. లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్తే సింపతి వస్తుంది, నేను మళ్ళీ ఏదో అయిపోతాను, అది ఒట్టి మాటలు, అవి గాలి కబుర్లు అయ్యండి. సో అందువల్ల అది ఆ భయం వైసీపీలో మొదలైంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అనే దాని మీద ఒక పెద్ద అంతర్మథనంతో ఇప్పుడు భారతిరెడ్డి గారు ఇక రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి పార్టీ పగ్గాలని తీసుకుంటున్నారు. అయితే అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే, ఒకవేళ వెళ్తే, ఇది నా కోరిక లేకపోతే ఇంకోటి కాదు, సిచ్యువేషన్స్ని మాత్రమే చెబుతాను. వెళ్తే మరి ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్గానో లేదా ఇంకో రకంగానో పార్టీని నడిపిస్తారా అనేది ఒక అంశం. గతంలో అంటే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు తల్లి చెల్లి ఉన్నారు, అన్నీ వాళ్ళై, ఇంటి కోడల్ని బయటికి రాకుండా, గడప దాటకుండా ఇంట్లోనే పదిలంగా ఉంచుకుని తల్లి చెల్లి ఊరు వాడ తిరిగి వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు. మామూలు అంటే వాళ్ళు ఎవరన్నా ఏంటన్నా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు తల్లి చెల్లి పడిన కష్టం, పర్టికులర్గా చెల్లి చేసిన పాదయాత్ర కానీ ఆమె పడిన కష్టం కానీ మామూలు కదా. ఆ పని నాకు తెలిసి భారతిరెడ్డి గారు అయితే చేయగలిగేవారు కాదేమో, అన్ని కిలోమీటర్ల పాదయాత్ర కానీ ఇవి కానీ. మరి ఇప్పుడు ఎవరు లేరు, కూడబలుక్కుని అందరు కలిసి వాళ్ళని బయటకు పంపించేశారు కదా, ఇప్పుడు ఎవరు వస్తారు? కాబట్టి ఇక ఆవిడే మొయ్యాలి ఆ బాధ్యతలు, ఆ బరువు అంతా ఆమె మొయ్యాలి. సో ఈ సిచ్యువేషన్లో ఎవరూ లేని ఈ పరిస్థితుల్లో భారతిరెడ్డి గారు బాధ్యతలు తీసుకుంటున్నారు, లేకపోతే పార్టీని ఒక్కొక్కటిగా తన దీంట్లోకి తీసుకుంటున్నారు అనే చర్చ జరుగుతున్న సమయంలో నడపగలరా? క్యాడర్ ఇప్పటికే చెల్లాచెదురైంది. నియోజకవర్గాలు, జిల్లా స్థాయి నాయకులు, మాజీ మంత్రులే చెల్లాచెదురైపోతున్నారు, పక్కదారులు చూస్తున్నారు, ఇతర పార్టీలతో మాట్లాడుకుంటున్నారు. కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో కార్యకర్తలకైతే చుక్కాని లేని నావలాగుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు అమరావతిలో ఉంటే 6 రోజులు బెంగళూరులో ఉంటున్నాడు. సో ఈ సిచ్యువేషన్లో చెల్లాచెదురైపోయిన పార్టీ క్యాడర్ని, కార్యకర్తల్ని కలిపి మళ్ళీ నడిపించే చాకచక్యం కానీ ఇవి కానీ ఆమె మంచి వ్యాపారవేత్త కావచ్చు, కానీ రాజకీయం ఆమె చేయగలదా? ఆ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది, ఎంతవరకు వీటన్నిటికీ స్కోప్ ఉంది? ఈ అంశాలు మనం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.